long welded rails. Long welded rails. Long welded rails. So long welded rails means आपका what is the long welded rails? पहले हम लोग का ट्रैक कैसा है? ఇంతకు ముందు ట్రాక్ ఎలా ఉండేది? జాయింట్స్ ఎక్కువ ఉండేది. సో జాయింట్ లో ఉన్న ట్రాక్ ఏమంటారు? షార్ట్ వెల్డెడ్. దానికి ఏమంటారు? యాక్చువల్లీ షార్ట్ వెల్డెడ్. షార్ట్ వెల్డెడ్ తర్వాత అంతకు ముందు ఏముంది? డిస్ప్లేట్ ఉంది. డిస్ప్లేట్ తర్వాత షార్ట్ తర్వాత లాంగ్ తర్వాత సిడబ్ల్యూ. అయితే మనం ఎందుకు లాంగ్ వెల్డెడ్ షార్ట్ డిస్ప్లేటెడ్ నుండి లాంగ్ వెల్డెడ్ ఎందుకైంది? షార్ట్ వెల్డెడ్ ఎందుకైంది? సిడబ్ల్యూ ఎందుకైంది? కారణం ఎందుకు అవే? ఎందుకు మార్చారు? సో రైల్వే ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే 17th సెంచరీలో స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఈ రోజు వాడు లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ట్రాక్ స్ట్రక్చర్లో చాలా డెవలప్మెంట్. సో ట్రాక్ స్ట్రక్చర్లో చాలా డెవలప్మెంట్ రావడం ఏమైంది? మోడర్నైజేషన్. అంటే ఒక డెవలప్మెంట్ నుండి ఇంకొక డెవలప్మెంట్కి రావడానికి 100 years. ఒక డెవలప్మెంట్ నుండి ఇంకొక డెవలప్మెంట్ రావడానికి 100 years ఉంటే సపోజ్ ఎలా ఉంటుంది? మొదట ప్లేట్ వేయండి. అంటే ప్లేట్ మీద నుండి లాగేవారు. తర్వాత ఏమైంది? తర్వాత యాంగిల్స్. తర్వాత ఏమైంది? డబుల్ ఎంటర్ వచ్చింది. అసలు ఫస్ట్ ఏంటంటే బురదలాగా ఉండేది రోడ్డు, దాని మీద నుండి బుల్లెట్ కార్స్ లాగేవారు. డెవలప్మెంట్ రావడానికి ఇప్పుడు టేక్ 100 years. తర్వాత డబుల్ ఎంటర్ వచ్చింది. తర్వాత బ్లూహెడ్ వచ్చింది. తర్వాత ఈ ట్రాక్ రూట్ వచ్చింది. సో రైల్స్లో చేంజెస్, లేబర్లో చేంజెస్, ఫాస్టింగ్లో చేంజెస్. సో దీస్ ఆర్ ద థింగ్స్ day by day, year by year, decade to decade changes to the one point to another point, so that आपका इसमें क्यों ऐसा डेवलपमेंट क्यों है? मॉडर्नाइजेशन ఏంటి? పూర్వకాలంలో మనకి ఖాళీ ప్యాన్ ఉండేది, ఇంకేసుకుండేవాళ్ళు. అంతకుముందు ఏముండేది? ముచ్చిన పెన్ ఉంటుంది, ముచ్చుకొని రాశాడు. అంతకుముందు ఏముంటుంది? దీంతో వచ్చి కాటాల మీద రాసేవాడు. సో ఏమైనా చేంజెస్ చేసే మనిషి డెవలప్ అవుతున్నప్పుడు వాడి తన అవసరాలు కూడా డెవలప్ అవుతాయి. వాడి అవసరాలు డెవలప్ అవుతున్నప్పుడు ట్రాక్ కూడా డెవలప్ అయింది. ట్రాక్ డెవలప్ డెవలప్మెంట్ బేసిక్గా కంఫర్ట్. దేని మీద? అన్నిటికీ మూలాధారం ఏంటంటే కంఫర్ట్ అలవాటు పడిపోయి ఏమైంది? సుఖానికి అలవాటు పడి, సుఖం కావాలి కాబట్టి మోడర్నైజేషన్ మారింది. గ్రోతింగ్ కావాలి. ఇవన్నీ దేని మీద? సుఖం ఎప్పుడు వచ్చింది? డబ్బుల సంపాదన. సో డబ్బుల సంపాదన మనకి పెరిగిందనుకో, అప్పుడు ఏమవుతుంది? సుఖానికి అలవాటు పడతాం. సుఖానికి అలవాటు పడతారు. ఇప్పుడు ఏంటి? నేను పూర్వకాలం అందరం తెలుసుకుంటే వంట చేసుకుని అందరం భోజనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది? మొన్న ఎవరో పేపర్లో వేసాడు, పంటప్పుడు మేమే చేసేస్తామంట. ప్యాకేజ్ 50,000 ప్యాకేజ్ అందరూ కూడా ఆలోచించారు. సో దానికి ఏమైంది? సోఫిస్టికేటెడ్ చేంజెస్, డికేట్ టు డికేట్, డే బై డే ఇట్ విల్ చేంజెస్ స్టెప్ బై స్టెప్. సో దీస్ ఆర్ ఆల్ డిపెండ్ అపాన్ ద ఫెసిలిటీస్ను మనము ప్రజలు అందించడంలో కానీ, ఫెసిలిటీస్ ప్రజలు పొందడానికి కానీ
ఇవన్నీ మనకి గ్రోతింగ్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వన్ స్టెప్ టు అదర్ స్టెప్ అలాగా డెవలప్ అవుతుంటే సోఫిస్టికేటెడ్ పెరిగింది. సో మొన్న ఏదో యూట్యూబ్లో చూసినాను, అన్నం కూడా తినడం రోబో తినిపిస్తుంది, హోటల్లో సర్వీస్. సో అది తినడం రోబో తినిపిస్తుంది. మొన్నను ఏదో బ్యాడ్మింటన్ చూసాము, ఆ బ్యాడ్మింటన్ మిషన్ అవుతుంది, ఒక మనిషి ఉన్నాడు, ఒక్కొక్క మిషన్ అవుతుంది. సో బికాజ్ ఆఫ్ टेक्नोलॉजी डे बाय डे चेंज, दैट इज वे आपको बहुत नॉलेज चाहिए. यू आर ग्राउंड रियलिटी सोल्जर्स, ग्राउंड सोल्जर्स. द ट्रैक मेंटेनर అంటే ఎగ్జామినర్, మెయింటైనర్ మీన్స్ ఎగ్జామినర్ అండ్ రెక్టిఫై కూడా తెలియజేయాలి చేయాలి. సో ఎగ్జామినర్కి ఎలాంటి ఐడియా ఉండాలి, बहुत डेवलपमेंट आइडियाज चाहिए, बहुत सॉफिस्टिकेट चाहिए, बहुत माइंड यूज करने के लिए. मेरा ट्रैक मैन इतना ताकत नहीं चाहिए, मेरे को ट्रैक मैन इतना ताकत नहीं चाहिए, उसका ब्रेन मेरे को चाहिए, बहुत शार्प ब्रेन चाहिए. इमीडिएट एक्शन हम लोग का चाहिए. सो दीज आर द मेन కాన్సెప్ట్ టు డెవలప్ ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి, కంపల్సరీగా డే బై డే చేంజెస్ కంపల్సరీ మనకి కావాలి. టెక్నాలజీ ఇన్కార్పొరేషన్ చేయాలి. టెక్నాలజీ ఇన్కార్పొరేషన్ చేయకపోతే ఏమవుతుంది, డెవలప్మెంట్ జీరో అయిపోతుంది. డెవలప్మెంట్ क्या होगा, जीरो हो जाएगा. सो दिस इज द मेन टॉपिक टुडे. हम लोग डिस्कस करो एक क्या है, 2 3 4 सिंपल डायग्राम से आपका अच्छे से मालूम होगा कैसे क्या है. धीरे నాకు క్లాస్ వేరే చెప్తారు. సో ఇక్కడ మనకి మనం ఇక్కడ తెలుసుకోవడం ఏంటంటే, ఈ డయాగ్రామ్ ప్రకారంగా మనకి ఏమర్థం అవుతుంది, ఈ డయాగ్రామ్ ప్రకారంగా మనకి ఏమర్థం అవుతుంది, ఏమర్థం అవుతుంది డయాగ్రామ్ ప్రకారంగా. దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు. నాకు డిస్ప్లే సార్, నేనది డిస్ప్లే. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ये डिस्प्ले है. नेक्स्ट क्या है, नेक्स्ट क्या है, शॉर्ट वेक्टर सर, शॉर्ट वेक्टर. देन LW ఇది LW లాంగ్ వెక్టర్, ఇది LW. సో మీకు అర్థమైపోయింది ఏంటంటే, డిస్ప్లేటెడ్, షార్ట్ వెక్టర్, LW, CW. ఓకే. సో క్లాస్ టోటల్లీ మీరే చెప్తారు, నేనే చెప్పను. చేసేసి దీనికి చేంజెస్
దీంట్లో ఫిజికల్ జాయింట్స్ ఆర్ మోర్ అంటే జాయింట్స్ ఎక్కువ మోర్ అవునా నెంబర్ 1. సెకండ్ ఏంటి దీంట్లో ఏంటి కట్రైల్స్ ఎక్కువ ఉంటాయి కదా అందులో. రైల్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి రైలు జాయింట్స్ ఎక్కువ ఉంటాయి. జాయింట్స్ ఎక్కువ ఉంటాయి. జాయింట్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఇక్కడ కట్రైల్స్ ఎక్కువ ఉంటాయి. కట్రైల్స్ నెక్స్ట్ మూడో పాయింట్ డిస్ప్లేటర్లో మూడో పాయింట్ తర్వాత వద్దాం దీనికి వద్దాం फर्स्ट इसमें क्या है डिस्प्लेटेड जॉइंट में क्या क्या है ఏటీవీ ఎక్కువ సో దీని వల్ల లో జాయింట్ ఓకే తర్వాత లో జాయింట్ తర్వాత और क्या ఇంకేంటి ఉంటాయి డ్రాబ్యాక్స్ ఏంటి వెరీ లెస్ జాయింట్ సెన్స్ కూడా అరుగుదలకు వస్తారు దిపోతే జాయింట్ సెన్స్. సో అయితే ఏంటంటే టియర్ అండ్ టియర్ ఏమన్నాడు టీరు ఎక్కువైంది. ఇంకా ఇంకో పాయింట్ చాలా ఉన్నాయి చెప్పండి. టీరు ఎక్కువైంది. ఇంకా వైట్ క్లాస్ వస్తారు ఇక్కడ రబ్బర్ టీరకో ఫాస్టింగ్ ఓకే. తర్వాత 6 ఇయర్ లైగర్స్ అంటే ఇయర్స్ యూజ్ అయిపోవడం రబ్బర్ బెల్ట్ బయటకు వచ్చింది జరుగుతుంది. ఇంకా ఇంకేంటి మెటీరియల్ ఎక్కువ వాడదు. మెటీరియల్ మోర్ యూజెస్ మెటీరియల్ ఎక్కువ యూజ్ చేస్తారు. మెటీరియల్ ఏంటంటే బోల్స్ డిస్ప్లేట్ ఆ తర్వాత రబ్బర్ ప్యాడ్ ఇవన్నీ కూడా జాయింట్ పెరిగిందంటే మెటీరియల్ కూడా పెరుగుతుంది. హై మెయింటెనెన్స్ ఏమనండి హై మెయింటెనెన్స్ అంటే ఎక్కువ మెయింటెనెన్స్ కేర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత పారామీటర్ చేంజెస్ డే బై డే పారామీటర్ చేంజెస్ అంటే గేజ్ క్రాస్ లెవెల్స్ ఇవన్నీ కూడా మోర్ చేంजेस మీకు ఉంటాయి. సో दट आप क्या करना है उसमें आप करने के टाइम में आप डिस्प्लेटेड जॉइंट्स कन्वर्ट करके स्टार्ट करो. దాని ప్రకారం ఏం చేశారు ఇవే ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ రండి. ఇక్కడికి వచ్చేటప్పుడు చెప్పండి ఏంటి దీనికి బెనిఫిట్ ఏంటి ఏమైంది జాయింట్స్ లెస్. తర్వాత ఏంటి కంట్రైల్స్ తక్కువే. తర్వాత ఏమైంది మెయింటెనెన్స్ కూడా తక్కువ వస్తుంది. ఏమైంది మెయింటెనెన్స్ కూడా తక్కువ. మెయింటెనెన్స్ తక్కువైంది. మెయింటెనెన్స్ అంటే ఏంటి నీకు ఇప్పుడు చెప్పారు సార్. అప్పుడు గ్యాంగ్లో 40-40 ఉండేవాళ్ళు ఇప్పుడు ఎందుకు సార్ 12 మంది 13 మంది అయిపోయారంటే ఏమైంది ఇక్కడ ఆటోమేటిక్ 2 గ్యాంగ్లు కలిపి 3 గ్యాంగ్లుగా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారా మా గ్యాంగ్ తక్కువ అన్న మాటకే. तो इसलिए आपका मेंटेनेंस इसलिए कम होगा मेंटेनेंस कम. जॉइंट तक केयरिंग तक सॉफिस्टिकेटेड అంటే కాంక్రీట్ పేపర్స్ వచ్చాయి, కండవ పేపర్స్ వచ్చాయి, వుడెన్ పేపర్ వెళ్ళిపోయాయి, సిఎస్సి వెళ్ళిపోయాయి, డొంగిలు వెళ్ళిపోయాయి. సో దీస్ ఆర్ ఆల్ డే బై డే చేంజెస్. సో మ్యాన్ పవర్ విల్ బి రెడ్యూస్ అలాగా జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు మెయింటెనెన్స్ కూడా అయింది, రోజాన్స్ తక్కువైంది, స్పీడ్ మామూలు పెరిగింది. స్పీడ్ దానికన్నా ఇక్కడ
15 కిలోమీటర్స్ అయ్యేటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత అయింది స్పీడ్ 70 కిలోమీటర్స్. ఎంత వచ్చింది 70 కిలోమీటర్స్. అంటే స్పీడ్ అయ్యింది. వీడు జాయింట్ కి కంఫర్ట్ లేచిపోయేవాడు, తగ్గకుంటే లేచిపోయేవాడు. ఇప్పుడు జాయింట్ కానీ లేవలే 3-4 జాయింట్ ఒకసారి తెలుస్తాయి. ఎవడు మీద పడుకున్నాడు అంటే కంఫర్ట్. వోల్ట్స్ వీరంటీ తక్కువైంది అంటే లో జాయింట్ కానీ బ్యాటర్ అయిపోవడం కానీ రేస్ కానీ ఆ తర్వాత ఈ టెర్నాలిటీస్ కానీ ఏమైనా లూజ్ అయిపోవడం కానీ ఇలాంటి జరగలేదు, లూ అయిపోవడం కానీ జరగలేదు. కారణం ఏంటి? జాయింట్స్ తక్కువయ్యాయి కాబట్టి. బ్యాలెన్స్ లాంగ్ లాస్టింగ్ వస్తుంది. పూర్వకాలం జాయింటెడ్ ట్రాక్ ఏమైంది? అక్క బ్యాలెన్స్ వైట్ బ్యాలెన్స్ పోదాలి గొప్ప పుస్తకం దగ్గర వైట్ బ్యాలెన్స్ పోదాలి. ఇప్పుడు ఏంటవుతుంది? 3-4 జాయింట్ దగ్గర ఒక నెంబర్ వైట్ बैलेंस। सो आपका क्या होता है, इधर से इधर क्या होता है, नीचे बोर्ड ये वाला माइनस पॉइंट इधर प्लस पॉइंट होता है, इधर माइनस पॉइंट ये प्लस पॉइंट होता है, माइनस पॉइंट प्लस पॉइंट होता है। हम लोग जॉइंट कम हो गया, रीमेंटेन कम हो गया, फैक्टर कम हो गया, मेंटेनेंस कम हो गया, ब्लोज पैसेंजर कम हो गया और हाई मेंटेनेंस అంటే केयरिंग बहुत ज्यादा है। थोड़ा हम लोग को जस्ट 3 आदमी मेंटेनेंस करने के बाद 2 आदमी मेंटेनेंस करना है। इधर 180 मेंबर्स कॉन्ट्रैक्ट लेकर रहेगा, लेकिन रहने को 30 50 मेंबर्स आएंगे, इसलिए आपका प्रॉब्लम कम हो गया। सर इधर होने के बाद क्या होता है, इधर क्या है, अभी हार्डवेयर लाने के बाद आपको काम करेंगे जन एलडब्ल्यूआर में इधर कितना जॉइंट आ गया, 4 जॉइंट आ गया, इधर क्या हो 3 जॉइंट आ गया, 4 जॉइंट में 3 जॉइंट है। इधर आने का क्या हो गया, 2 जॉइंट आ गया। అంటే ఒక బ్లాక్ సెక్షన్ లో జాయింట్ ఉంటే మళ్ళీ ఎస్ఐసి దగ్గరే మళ్ళీ నీకు జాయింట్ నెంబర్ అందుకే गाड़ी जाने का टाइम जी दर होता है, इसलिए उधर हम लोग को एंड टू एंड हम लोग का रहता है। अभी लेटेस्ट हम लोग क्या होता है, ब्लैक सेक्शन टू ब्लैक सेक्शन, एक ब्लैक सेक्शन 8 किलोमीटर टू 10 किलोमीटर का 30 किलोमीटर बीच में रहेगा। ये ब्लैक सेक्शन टू ब्लैक सेक्शन हो आपको कंफर्ट बहुत अच्छा रहेगा, बैलेंस आपको कम रहेगा, बैलेंस आपका ईएनटी का बैलेंस थोड़ा कम, क्रशिंग का बैलेंस कम रहेगा। और क्या होता है, लॉन्ग लास्टिंग का पुलिस आता है, वीरेंटी कम रहेगा। और एक तो इम्पोर्टेंट बात क्या है, और एक तो इम्पोर्टेंट पॉइंट है, सबका इम्पोर्टेंट क्या है, और एक इम्पोर्टेंट पॉइंट क्या है, फ्यूल कंजम्पशन इज वेरी लेस। फ्यूल कंजम्पशन ఇక్కడ తోని కంపేర్ చేసుకుంటే ఫ్యూల్ కంజంప్షన్ ఎంత, ఇక్కడ మనకి ఫ్యూల్ కంజంప్షన్ దరిదాపు ఒక విశాఖపట్నం నుండి విజయనగరం వెళ్ళడానికి ఒక 150 లీటర్లు అయిందండి పెట్రోల్ డీజిల్ అయిందండి। ఇక్కడికి వచ్చేటప్పటికి అది ఎంత వస్తుంది, ఇంచుమించుగా మనకి ఆఫ్ టు ఆఫ్ మనకి రావడానికి ఆస్కారం ఉంది। కారణం ఏంటి, జాయింట్ ట్రాక్ లో వీకెస్ట్ పాయింట్ ఏంటి, జాయింట్, అది ఎలాంటి జాయింట్ అవుతుంది, వీకెస్ట్ పాయింట్। మన బాడీలో ఏ విధంగా ఎక్కడైతే జాయింట్ ఉంటుందో అది వీకెస్ట్ జాయింట్ మనకి ఎక్కడ ఉంటుందో అక్కడ వీకెస్ట్, ఎందుకంటే ఏ మెట్టు వేలు దిగకపోయినా బాత్రూమ్ తక్కువ జాయింట్ వదిలేస్తున్నాం। అదేవిధంగా ట్రాక్ స్ట్రక్చర్లో కూడా వేరే నెంబర్ జరిగే జాయింట్ జరిగేది మీకు జాయింట్। సో ఈ విధంగా మీకు అయ్యేటప్పుడు మీకు ఏం ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడ కంపేర్ చేసుకుంటే హ్యూజ్ వేరియేషన్। ఇక్కడ మనుషులు చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మెషిన్ వచ్చేది। కాబట్టి ట్రాక్మెన్స్ ఆల్ ట్రాక్మెన్, ఆల్ మేల్స్, ఆల్ ఫీమేల్, ఆల్ ఆర్ वेरी कॉन्शियस फॉर टेक्नोलॉजी। टेक्नोलॉजी में करना है, नॉलेज इंप्रूव करना है, नॉलेज इंप्रूव करना है। ఏమవుతుంది, టెక్నాలజీ డెవలప్ అయ్యి
సాఫ్ట్నెస్ వచ్చేటప్పుడు అంటే సింప్లిఫికేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎన్నాళ్ళు మన టెలిఫోన్ ఉండేది దానికి ఇలా తీసి మనం చెప్తుంది ఏదో ఆశామాసిగా ఇక్కడలాగా చేసామంటే మీకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు సెల్లో మనం ఆన్ చేసిన తర్వాత అది గప్పు లోన్ అవ్వాలి, ఓపెన్ అయింది కానీ ముందరాలుగా అలా చూపించాం అంటే ప్రాబ్లం ఏంటి? సాఫ్ట్వేర్ ప్రాబ్లం అని నీకు అర్థమైంది. ఎన్నాళ్ళు టెలిఫోన్ అలా కాదు, ఓపెన్ చేసి మనం గేమ్ ఉంటుంది, మనం కొట్టించి మనం చేసుకోవచ్చు. కానీ ఒక ఆప్షన్ కోసం ఇంకో ఆప్షన్ మనం మేనేజ్ చేసినా ఏమవుతుంది? ఫోన్ హ్యాంగ్ అయిపోయేటట్టే. ఇక్కడ ఏమవుతుందంటే ఏ మాత్రం ట్రాక్లో వేరియేషన్ వస్తే దిస్ ఎంటైర్ సిస్టమ్ విల్ బి ఫెయిల్యూర్. కాబట్టి నాలెడ్జ్ అన్నది మీకు చాలా ముఖ్యం. आपको ये ट्रैक में काम करने का बाद नॉलेज इज वेरी इंपॉर्टेंट. इसलिए आपको ट्रैक में करने के बाद क्या होगा? इसमें वेरी सेंसिटिव रहेगा. इसलिए आपका टेम्परेचर वेरिएशन होने का बाद प्रॉब्लम आ जाएगा, बहुत कोल्ड होने के बाद प्रॉब्लम आ जाएगा, या और बैलेंस कम होने के बाद प्रॉब्लम आ जाएगा. बहुत प्रॉब्लम, सारा प्रॉब्लम इसमें रहेगा. लेकिन कंफर्ट बहुत अच्छा है, డ్రైవర్లెస్ కార్లో ట్రావెల్ చేసామనుకో, డ్రైవర్ ఉద్యోగం తీసేయాలి.